నిన్న ప్రేమించిన పాపానికి తండ్రి చంపాడు. ఇవాళ ప్రేమించలేదని ఓ ఉన్మాది చంపాడు. ఆడపిల్లకు ప్రేమ శాపంగా మారుతోందా? ఆమె అయిష్టాలతో పనిలేదా? కుల దురహంకార హత్యను మర్చిపోకముందే యాదాద్రి జిల్లాలో మరో దారుణం వెలుగు చూసింది. పెళ్లికి నో చెప్పిందనే కసితో ఓ ఉన్మాది గాయత్రి అనే యువతికి కత్తితో పొడిచి చంపేశాడు. యాదగిరిపల్లికి చెందిన గాయత్రి అనే యువతిపై కత్తితో దాడి చేశాడు శ్రీకాంత్. తీవ్రంగా గాయపడ్డ యువతిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయింది. కొన్ని రోజులుగా ప్రేమిస్తున్నానంటూ శ్రీకాంత్ గాయత్రిని వేధిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంట్లో వాళ్లు గాయత్రికి పెళ్లి సంబంధం చూశారు. డిగ్రీ చదువుతున్న గాయత్రిని శ్రీకాంత్ కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఇంట్లో చెప్తే చదువు ఆపేస్తారని గాయత్రి మౌనంగా భరిస్తూ వచ్చింది. అయితే శ్రీకాంత్ పిచ్చి బుదిరిపోయింది. అతని వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో తల్లిదండ్రులకు చెప్పింది గాయత్రి. ఇప్పటికే చాలాసార్లు గాయత్రి తల్లిదండ్రులు శ్రీకాంత్కు వార్నింగ్ ఇచ్చారు. అయినా శ్రీకాంత్ బుద్ధి మారలేదు. అతడు సంబంధం లేదు, అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదు. అతడు రజకులకు ఎప్పుడైనా మీ దృష్టికి వచ్చిందా మీ అమ్మాయి అంటే ఆడుతుండని? ఏం చెప్పలేదు, ఏం రాలేదు, ఇంతవరకు ఏం రాలేదు. ఇదే ఫస్ట్. మా పేరు శ్రీకాంత్. మా అక్కని పెళ్లి చేసుకోమని మా అక్కని బట్టి తిరిగింది. మా అక్క పెళ్లి చేసుకున్నందుకు వాడు వచ్చి పొడిచింది. నేను బాత్రూంలో ఉన్నప్పుడు వాడు వచ్చి మా అక్కను పొడిచింది. 2-3 సార్లు పొడిచింది. వచ్చేసరికి నేను బయట నుంచి వచ్చాను. నన్ను నూకేసి మళ్ళీ పొడిచి ఆడ పెళ్లి చేసుకోమని శ్రీకాంత్ వేధింపుల నేపథ్యంలో గాయత్రికి తల్లిదండ్రులు పెళ్లి సంబంధం చూశారు. ఆదివారం గాయత్రికి నిశ్చితార్థం కూడా ఫిక్స్ చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్నాక శ్రీకాంత్ మరింత రెచ్చిపోయాడు. ఇంట్లో కుదిర్చిన పెళ్లికి ఒప్పుకుంటే చంపేస్తానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో గాయత్రి పేరెంట్స్ యాదగిరిగుట్ట పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. గాయత్రికి వార్నింగ్ ఇచ్చినట్టుగానే శ్రీకాంత్ దారుణానికి వడిగట్టాడు. ఎంగేజ్మెంట్ పనుల్లో గాయత్రి తల్లిదండ్రులు బిజీగా ఉంటే ఇంట్లో ఒంటరిగా ఉన్న గాయత్రిని టార్గెట్ చేశాడు. కత్తితో గాయత్రి ఇంటికి వెళ్లిన శ్రీకాంత్ 3 సార్లు పొడిచాడు. గాయత్రి అరుపులు విన్న స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ ఆలోపే గాయత్రి ప్రాణాలు కోల్పోయింది. ఇటు గాయత్రిని చంపిన తర్వాత శ్రీకాంత్ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. అయితే గాయత్రికి శ్రీకాంత్కు మధ్య ప్రేమ వ్యవహారం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.